ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్థుతులకు ఆధారభూతుడు అయిన గొప్పదేవ యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి ఈ ఉదయకాల సమయం మాకు అనుగ్రహించి నీ వాక్యము చేతనైన మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడమని, వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయాన్ని అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనము నుండి 16వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. మనము చదివిన వాక్య భాగంలో మనకు ముందుగా నడిచిన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు యొక్క కార్యములు మన ముందు ఉంచబడింది. ఆయన నమ్మదగిన వాడై ఉండి మన కోసము, నీ కోసము, నా కోసము ఒక మార్గమును సిద్ధపరచడానికి, అనగా పరలోకమందు నీవు నేను వెళ్ళేదానికి ఒక మార్గమును సిద్ధపరచడానికి ఆయన ముందుగా పరమునకు ఎత్తబడిన వాడిగా ఉన్నాడు. ఈ కార్యమును ఆ దినములలో శిష్యులు అనేకులు తమ కళ్ళారా చూసిన కార్యము. ప్రతి క్రైస్తవుడు దేవుని యందు విశ్వాసము కలిగి ఆయన యందు నిరీక్షణ కలిగి ఉండేదానికి ఆధారమై ఉన్నది. ఆయన మనకు ముందుగా వెళ్ళినాడు, మనకు మార్గమును సిద్ధపరచడానికి, మనకు నివాసమును సిద్ధపరచడానికి. నీవు నేను అక్కడికి వెళ్ళి ఆయనతో పాటు యుగ యుగములు ఆనందించేదాని కోసం ఆయన చేసిన ఈ కార్యమును బట్టి నీవు నేను ఈ దినము దేవుని యొక్క సింహాసనమునకు ముందు, కరుణాపీఠమునకు ముందు నిలబడి ఆయన యొక్క కృపను సంపాదించుకునేదానికి, ఆయన సహాయమును పొందుకునేదానికి దేవుని యొక్క కృపను సంపాదించుకున్న వారిగా ఉన్నాము. దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడ్డ వారిగా, అనగా నాశనమునకు, నిత్య నరకమునకు త్రోసివేయబడవలసిన వారిగా, త్రోయబడవలసిన ఆ స్థితిలో నుండి ప్రభు విమోచించి తండ్రి యొక్క రాజ్యములోకి వెళ్ళేదానికి ఆయన ఒక మార్గముగా తను తాను సిద్ధపరిచాడు. ఆయన మనకు ముందు ప్రవేశించినాడు అక్కడికి. ఇది తండ్రి యొక్క రాజ్యము, దీనికోసము నీవు సిద్ధపడుము అని సెలవిచ్చినాడు. అనేకులు దేవుని యొక్క రాజ్యమును గురించిన ప్రశ్నలు తమ జీవితంలో అనేకం ఉంటాయి. అనేక సార్లు ఏమేమో తలచుతూ దేవుని కార్యముల నుండి దూరం అయిపోతూ ఉంటారు. అయితే వారు జ్ఞాపకం చేసుకోవాల్సినది, ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద నుండి తిరిగి ఎత్తబడినప్పుడు ఎలాగైతే ఎత్తబడ్డాడో అలాగనే ఆయన తిరిగి వస్తాడు అన్న కార్యము తెలియపరచబడినది. ఆయన ఎక్కడికి వెళ్ళినాడు అన్న ప్రశ్న మనం అడిగినప్పుడు అనేక సార్లు క్రైస్తవులు చెప్పే మాట, ఆయన తండ్రి పార్శ్వమున కూర్చొని నీ కోసం నా కోసం విజ్ఞాపన చేసేదానికి తండ్రి యొక్క రాజ్యమునకు వెళ్ళినాడు, అనగా పరలోకమునకు ఎత్తబడినాడు అని చెప్తూ ఉంటారు. అయితే నీవు నేను ఆ రాజ్యమును ప్రవేశించేదానికి సిద్ధపడి ఉన్నామా అన్న ప్రశ్నను ప్రభు మన ముందు ఉంచాడు. మన కోసము ప్రధాన యాజకుడైన యేసు ప్రభు తన్ను తాను అర్పించుకున్నాడు, బలిగా అర్పించుకున్నాడు, మార్గాన్ని సిద్ధపరచున్నాడు. ఆయన తిరిగి రానయ్యున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొనే జీవితం నీవు కలిగి ఉండాలి. ఆయనకు ముందు నిలబడేదానికి, అనగా తండ్రి యొక్క సన్నిధిలో నిలబడేదానికి నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. ఆయన ముందు నిలచి ఉండేదానికి నీవు సిద్ధపాటు లేని ఎడల ఒక దినము రాక తప్పదు. ప్రభువు నిన్ను ప్రశ్నించినప్పుడు దేవుని యొక్క ప్రశ్నకు సమాధానము ఇవ్వలేని ఒక స్థితికి నీవు త్రోయబడతావు. ఆ దినము రాకముందే నీకోసము తను తాను అర్పించుకున్న దేవుని వైపుచ్చు, నీకోసం సమస్తమును చేసిన యేసు వైపుచ్చు. ఆయన బలిగా అర్పించబడినది నిన్ను నన్ను విమోచించేదానికని జ్ఞాపకం చేసుకో. ఆ యొక్క విడుదల కార్యము, ఆయన తండ్రి రాజ్యంలో ప్రవేశించిన కార్యము నీకోసమే అని నీ హృదయంలో నీవు గ్రహించుకున్న దినమున నీవు
ధన్యుడిగా ఉంటావు. ఆయన తిరిగి రానై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు నిన్ను తనతో పాటు తండ్రి రాజ్యంలోకి తీసుకున్నాడు. ఆయన సింహాసనానికి ముందుగా, ఆయన కరుణాపీఠానికి ముందుగా నిన్ను నిలబెట్టినప్పుడు నీవు నీ కార్యమును బట్టి నీతిమంతుడిగా తీర్చబడి పరమ యాజకుడైన యేసు ప్రభుతో పాటు యుగయుగములు జీవించే కృపను సంపాదించుకోవాలని ఆశిస్తున్నాడు. నీవు ఎలాగున్నావో, నీ జీవితం ఎలాగున్నదో ఒక్కసారి నీవు పరీక్షించుకో. నీవు నీ కోసం బలి అయిన, నీ కోసము ముందుగా మార్గమును సిద్ధపరచడానికి పరమునకు ఎత్తబడిన యాజకుడైన యేసు వైపు చూస్తావా, లేక లోకమును చూస్తూ లోకంలో ఉన్న వాటిని ఆశిస్తూ నాశనము వైపు వెళ్తావా అని నీవు ప్రశ్నించుకో. ప్రార్థన చేసుకో. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాలం నీ కృపచేత మాకు అనుగ్రహించిన నీ యొక్క హెచ్చరికలను బట్టి వందనాలు. నీవు మాకు ముందుగా నాయన దేవ మాకు మార్గమును సిద్ధపరచేదానికి, మాకు నివాసము సిద్ధపరచేదానికి దేవా తండ్రి రాజ్యములోకి ప్రవేశించినావు. ఆ రాజ్యములో మేము ప్రవేశించాలని ఆశిస్తూ హృదయం అనే తలుపునద్ద నిలబడి తడుతూ ఉన్నావు. హృదయం తెరిచి నిన్ను ఆహ్వానించే వారిగా నన్ను మమ్మల్ని చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక. ఆమేన్.